శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాలని చక్కగా గుమ్మడికాయలన్నీ రెడీ చేసుకున్నానండి. ఈ గుమ్మడికాయలు కొని అప్పుడే దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. అయితే ఒక 20 రోజుల నుంచి పెట్టాలి అని ప్రయత్నిస్తున్నాను, కానీ ఉదయం మాటలు ఎండ సరిగా ఉండలేదు, భయం వేస్తుందండి. గుమ్మడికాయ వడియాలు పెట్టిన తర్వాత 2 రోజుల్లో ఎండిపోవాలి. పెట్టిన రోజు మర్నాడు, తర్వాత కరకల్లాడి ఎండిదాకా ఓ 2 రోజులు 3 రోజులు ఎండలో పెట్టుకున్నప్పటికీ పచ్చి లేకుండా 2 రోజుల్లో ఎండిపోవాలండి. అప్పుడు గుమ్మడికాయ వడి రుచిగా ఉంటుంది. నిలవ ఉంటే రంగు మారదు, తర్వాత పుచ్చు అనేది అది రాదనమాట. ఒక పచ్చితో 4-5 రోజులు 3 రోజులు ఇంకా మెత్తగా ఉన్నాయి ఇంకా మెత్తగా ఉన్నాయని ఎండితాయి చూసారా, అవి రంగు మారిపోతాయి. కొంచెం తర్వాత పుచ్చు కూడా వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే మంచి ఎండలో 2 రోజుల్లో మొత్తం మెత్తతనం లేకుండా ఎండిపోయిన తర్వాత 2-3 రోజులు మళ్ళీ గట్టిగా ఎండబెట్టుకోవచ్చు అన్నమాట. అందుకుని నేను ఎండకి కొంచెం భయపడి నేను ఇప్పుడు వరకు పెట్టలేదండి. ఇప్పుడు చాలా రకాల వడియాలు పెట్టాను. పిండి వడియాలు అంటారా, పర్వాలేదు, పొద్దుట పెడితే మధ్యాహ్నానికి ఎండిపోతున్నాయి, సాయంకాలానికో. కొంచెం మాకు నీడండి, ఎండ సహకరించదు. పైన షెడ్ ఉంటుంది అన్నమాట, ఆ షెడ్ వచ్చేస్తుంది నీడ. సరే, అయితే ఈ 3 కాయలు 300 పెట్టి తెచ్చారు మా వారు. సరే అని పెడదామంటే ఈరోజు చూసేటప్పటికి ఇదిగో చూసారా, ఇది కొంచెం కన్నం కింద ఉంది కదా, ఎందుకో మరి ఈ కాయ బాగా స్మెల్ వస్తుంది, గుమ్మడికాయ ముగ్గుపోయిన వాసన వస్తుంది. అయ్యి బాబా ఇంకొంచకూడదు, పెట్టేయాలి, కాయ అయితే పాడైపోతుందని ఈరోజు పెట్టేయడానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నానండి. అయితే 3 కాయలు కదా ఇవి. 3 కాయలకి కాయకి 1/2 కేజీ పప్పు చప్పున 3 1/2 కేజీలు, కేజీన్నర పప్పు పడుతుందండి, మినపప్పు. తర్వాత జీలకర్ర 1/2 కేజీ, మరి సగ్గుబియ్యం 1/4 కేజీ, కేజీ 1/2 కేజీ అల్లం, కేజీ పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారు మా వారు. అయితే ఇందులో ఇంత అల్లం పడుతుందండి. ఒక మిర్చి తీసేస్తానన్నమాట. చక్కగా ఈ సగ్గుబియ్యం ఎలా వేస్తాను అనేది మీకు క్లియర్గా చెబుతాను. జీలకర్ర ఎంత వేస్తాను అనేది కూడా మీకు చెబుతాను. పచ్చిమిర్చి ముదరకాయలండి, కారం కాయలు. చాలామంది పొండు పచ్చిమిర్చి వేస్తారు కదా, మీరేంటి పచ్చిమిర్చి అనుకుంటున్నారా? తెల్లగా మొగ్గల్లాగా ఉండాలి అంటే మనకు బంతుల్లాగా రావాలి, మరి ఏగినప్పుడు పువ్వులాగా ఈడిపోవాలి అంటే పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా రుచి, మంచి కలరు, అది వైట్ ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ వడియాలంటే తెల్లగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. అయితే పూర్వం ఎలా పెట్టేవారు పెద్దోళ్ళు, నేను అలానే పెడతానండి. అయితే నాకు పిల్లలు 3 అండి. వాళ్ళు చిన్నప్పుడు, నాకు కొంచెం వయసు చిన్నదేమోలా, ఇలాంటి పెద్ద పనులు చేయటం అది తెలియదు. అయితే పెద్దనాన్నగారు అమ్మాయి ఉందన్నమాట, మా అక్క. ఆవిడ ఈరక్క అని పిలిచేవాళ్ళం. అప్పటికే ఒక 80 ఏళ్ళు ఉంటాయండి ఆవిడకి. కానీ మనిషి బలంగా చాలా దిట్టంగా ఉండేది. మరి మూలపాలెం అండి వాళ్ళ ఊరు. అక్కడి నుంచి ఎంత సింపుల్గా వెళ్ళిపోయేది, అంత బలంగా ఉండేది ఆవిడ. అమ్మ, నీకు చిన్నపిల్లలు కదా, ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు చింతకాయ పచ్చడని నీ పట్టుకొస్తాను అని ఆవిడ తయారు చేసి పట్టుకొచ్చేవారు. ఆవిడ కష్టం ఫలితం నేను ఉంచుకోకపోయినప్పటికీ కూడా ఆవిడ చేసిన సరుకు ఎంత బాగుండేదంటేనండి, అలాగ అంతంత వడియాలు పువ్వుల్లాగా ఉండి ఏగితే అలా కలవ పువ్వులాగా ఇడుచుకునేమాట. ఆవిడ చెప్పింది, అక్క నేను ఎలా పెట్టుకోవాలి నాకు తెలీదు, మరి నువ్వు తెచ్చేస్తున్నావు కదా, ఇలాగే ఉండాలంటారు కదా మీ మరిది గారు అంటే. అప్పుడు తను చెప్పింది మటండి విధానం, ఈ సొగ్గు బియ్యం ఎలాగ వేయాలనేది, అల్లం పచ్చిమిర్చి ఎంత వేయాలి, పిండి ఎక్కువైతే గట్టిగా ఉంటాయి, పిండి తక్కువైతే ఈడిపోతాయి. అలా కాకుండా ఎలాగ క్వాలిటీలో కలుపుకోవాలనేది ఒకసారి నా దగ్గరుండి తను పెట్టించిందనమాట. అప్పటి నుంచి నేను అదే మాదిరిగా పెడుతూ ఉంటాను. అయినప్పటికీ మా వారు ఏమంటారో తెలుసా, బాగున్నాయి, చాలా బాగున్నాయి, కానీ మీ అక్క ఇంకా బాగా పెట్టేవారు అంటారండి. నేను తరచూ చెబుతూ ఉంటాను, మీరు నాది సోదనుకోవద్దు, గబగబా చెప్పట్లేదు అనుకోవద్దు. మనం లేకపోయినా మన మాట బ్రతకాలి అంటే మన పని కానీ మనం చేసిన మంచి కానీ ఎదుటి వారికి తెలియాలి. అప్పుడు పలానా ఇలా జరిగిందని మనం లేనప్పుడు కూడా చెప్పుకుంటారో అంటాను కదండి. ఇప్పుడు మా అక్క లేదండి, అప్పుడే 15 ఏళ్ళు ఎంత అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయి. చానాళ్ళు బ్రతికారండి ఆవిడ. మరి మా పిల్లలు చిన్నతనంలోకి 80 ఏళ్ళు దాటి ఉంటాయి అంటున్నాను కదా. అయితే ఆవిడ 115 ఏళ్ళు ఎన్నో బతికారంట. అప్పుడు వరకు ఆవిడ అన్నీ చేసుకుంటూ తింటూనే ఉన్నది, వెళ్ళిపోయింది. కానీ చూసారా, మా అక్క చేసింది
మా పెద్దబాబాయ్ గారు అమ్మాయిని మీకు చెబుతున్నాను చూసారా, ఆ పని బతికే ఉందండి, ఆవిడ మాట బతికే ఉంది కదా. అందుకేనండి తరచూ చెబుతూ ఉంటాను నేను. అయితే ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయలు శుభ్రంగా కడిగేస్తాను. కడిగేసి ఈ బూడిద పోవాలన్నమాట, పోయేదాకా కడిగేసి కూర్చొని ముక్కలు కట్ చేసేసుకుంటానండి. ముక్కలు కట్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను. వద్దు వేయకూడదండి, ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. వేసేసి చక్కగా మూట కట్టేయాలి. కట్టేసి కొద్ది బరువు పెడితే సరిపోతుంది. ఎందుకంటే ముక్కల్లో నీళ్ళన్నీ ఇనుకుపోకూడదు. మొత్తం నీరంతా ఒడిసేసింది అనుకోండి ముక్కలు, అది ఒడియాలు గట్టొచ్చేస్తాయి. మనం ముక్కలు కోసిన తర్వాత ఆ ముక్కలో సగం నీరు మాత్రమే పోవాలి, సగం నీరు ఉండిపోవాలి. అప్పుడే వేపినప్పుడు మనకి ఇలా గుల్లగా పువ్వుల్లాగా వస్తాయి అన్నమాట. అందుకును ఉప్పు తక్కువ వేస్తే నీరు ఎక్కువ ఒడిసిపోదు, బరువు తక్కువ పెడితే నీరు ఎక్కువ ఒడిసిపోదు. ఆ నీరు ఉండటం వల్ల వడియం రుచి కూడా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అయితే నేను తెల్లగా పువ్వుల్లాగా ఎలా వస్తాయి అనేది, మరి పచ్చిమిర్చి ఎన్ని వేస్తాను అనేది, అల్లం ఎంత వేస్తాను అనేది, మరి సగ్గుబియ్యం ఇలానే వేస్తానా, మరి ఎలా వేస్తాను అనేది, జీలకర్ర కూడా ఎంత వేస్తాను అనేది, మరి ముక్కల్లో ఉప్పు వేసుకుంటాం కదా, ఇది వేసినప్పుడు ఉప్పు ఎంత వేస్తాను. సరే, మరి మూడు కాయలు కదా, కేజీకి అర కేజీ చప్పున మినప్పప్పు. ఇది అర కేజీ అండి, అంటే తవ్వని వాడుకుంటాను నేను. ఇది అర కేజీ కదా, ఇది కేజీ. అప్పుడు కేజీన్నరే కదా, 3 అర కేజీలు అయింది కదా. ఇది సేరు డబ్బా కింద వాడుకుంటాను నేను. ఇది తవ్వ అర కేజీ కింద వాడుకుంటాను. ఇప్పుడు ఇది ముక్కలు కోసేసి మనం మూట కట్టేస్తాం కదా నీరు వాడటానికి, అప్పుడు ఈ పప్పులో నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే పొద్దుటే చేసుకోవాలండి ఈ పని. ఇప్పుడు పిండి రుబ్బుకోవటం అది. సాయంత్రం ఏం చేస్తాము, ఇప్పుడు నేను అప్పుడే 4 అవుతుందండి. గుమ్మడికాయలు కడిగేసి ముక్కలు కోసేసి మూట కట్టేసి పప్పులో నీళ్ళు వేస్తానండి. అప్పుడు ఈ అల్లం తురుముకోవటం కానీ, పచ్చిమిరపకాయ తురుముకోవటం కానీ అన్నీ పొద్దుటే చేసుకోవాలి. పొద్దుట చేసుకుని 9 అయ్యేటప్పటికల్లా వడియాలు పెట్టేస్తానండి. చక్కగా పెడితే రేపు మధ్య సాయంత్రానికి సగం ఎండిపోతాయి. ఎండ అయితే ఈ రోజు నుంచి ఉదయం బాగానే ఉందండి ఎండ. తర్వాత కాయ కూడా ఇదిగో చూసారా దెబ్బ ఎత్తుంది. ఇది పొద్దుట గుమ్మడికాయ స్మెల్ వస్తుంది. ఏంటబ్బా అని చూసేటప్పటికి ఇక్కడ కొంచెం కన్నంలాగా ఉంది. ఇంకైతే కాయ పెట్టేయాలి, ఇంక లేట్ చేయకూడదని ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నానండి. నేను ఇప్పటికి ఎప్పుడో పెట్టేయాలండి, నేను 20 రోజుల కిందటే పెట్టేయాలి వడియాలన్నీ పెట్టినప్పుడే. కానీ తర్వాత కొంచెం ఎండలో గట్టిగా ఉండాలి, గమ్ము నిండిపోవాలి కదా అని ఆలోచించేటప్పటికి ఒక 10 రోజులు 15 రోజులు కొంచెం మబ్బులు కింద ఉండిపోయింది. అందుకు దానాదేనా ఇంత టైం అయిపోయింది. ఈరోజైతే సంకల్పం పెట్టుకున్నాం కదా, ఇదేనండి. ఇంకా వేవేవో వేయవలసిన అవసరం లేదు. మరి ఎలా పెడతాను వడియాలనేది కూడా మీకు శుభ్రంగా ఈ ముక్కలు కోసేసి కట్టేసి ఉంచేస్తాను కదా. రేపు పొద్దుట మినప్పిండి కలిపే విధానం ఇందులో వేసి ఎంత క్వాలిటీ వడియంలో పిండి ఎలా ఉండాలి మీకు చూపించి కలుపుతాను. ఎందుకంటే ఈ పిండి ఎక్కువైంది అనుకోండి గట్టిగా వచ్చేస్తాయి అంటున్నాను కదా, అలాగే తక్కువ అయితే విడిపోతాయి ముక్కల కింద. మరి ఇప్పుడు నేను పెట్టే వడియాలు ఎలాగంటే మొత్తం నీరంతా పోయేలాగా ముక్కలు చెయ్యను నేను, సగం నీరు ఉండిపోయేలాగే చేస్తాను. అలాంటప్పుడు ముందే ఇడిపోతాయి ముక్కలు బాగా. మరి గుల్ల చెత్తాయి కదా వేగినప్పుడు, అందుకును ఎలా వేస్తాను ఎలా కలుపుతాను అవన్నీ క్లియర్గా చూపించి మీకు పిండి కలిపి వడియాలు పెట్టే విధానం చూపిస్తానండి. ఇదేనండి చక్కగా ఇవన్నీ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నుంచి మొదలవుతుందండి రేపు పొద్దుట వడియాలు పెట్టినాక ఈ పని. ఈ గుమ్మడికాయలు కడిగి కొయ్యడమే చక్కగా బోల్ టైం తీసుకుంటుంది. మరి శ్రమే, కానీ ఏంటో అలాగా చేసుకోవాలని ఒక తాపత్రయం అనమాట. పూర్వం ఇంత ఇలా చేసేసుకునేవారు కాదులేండి. పొలాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా కాయ ఇచ్చారనుకోండి, ఆ కాయకి తగ్గట్టు తోడో 3 సార్లు పప్పు వేసేసుకుని రోట్లో రుబ్బేసుకుని వడియాలు పెట్టేసుకుని అవి ఎంతో అర్థారబద్ధంగా గొప్పగా 2 వడియాలు మనిషికి ఒకటి చప్పుని వేపేసుకొని తినేసేవారు. 4 వాటలు వేసుకుంటే అయిపోయి సంవత్సరం దాకా దాచుకుని ఉండేమీ కాదండి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం అంతా ఉండాలా, 2 సంవత్సరాలు ఉండాలని చెప్పడం చేయటం కూడా ఉందనుకోండి. కానీ మనం ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు ఎండలో ఎండబెట్టుకునేది సచ్చు లేకుండా చేసుకోవాలి. ఏది పడితే అది వేయకూడదు. అందులో పర్వాలేదులే ఇదే కదా ఉంది వేసేద్దాం అలా కాదు, క్వాలిటీది వేసుకుని చక్కగా ఎలా చేయాలో అలాగే చేసుకుంటే ఆ సరుకు మన్నకం ఉంటుంది, మనకి సార్థకం అవుతుంది. మనం కూర్చోబెట్టిన దానికి కష్టపడ్డ దానికి ఫలితం దక్కుతుంది అని నేను చెబుతానండి. పెద్దవాళ్ళు ఎలా చేసారో అలాగే చేయటం నాకు అలవాటు. రేపు పొద్దుట మళ్ళీ మీకు
గుమ్మడికాయ ముక్కల్లో పిండి కలిపి వడియాలు పెట్టే విధానం అంతా క్లియర్గా వీడియో పెడతాను, చూసేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.